నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. నిద్రలో పీడకలు వచ్చినప్పుడు భయంతో ఉలిక్కి పడుతూ లేచి కూర్చోవడం, గాలి పీల్చడం కష్టమై చెమట్లు పోసుకోవడం, ఆపై కలత నిద్రతో రాత్రంతా జాగారం చేయడం మన చాలా మందికి అనుభవమే. అయితే పీడకలలేవి రాకపోయినా కొంతమంది రాత్రిపూట నిద్రలో ఉన్నట్టుండి ఉలిక్కిపడి లేచి కూర్చుంటూ ఉంటారు. ఓవైపు నిద్రపోతూనే మరోవైపు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతూ ఉంటారు. నిద్రలో కనిపించే ఈ శ్వాస కష్టాల వెనక గురకతో పాటు స్లీప్ యాప్నియా లాంటి ప్రమాదకరమైన సమస్యలుంటాయని చెబుతారు డాక్టర్లు. పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం. కొంతమంది నిద్రపోతూ ఉంటే ఏ శబ్దమూ రాదు, ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది. అదే కొంతమంది నిద్రపోతున్నప్పుడు చూడండి, రకరకాల శబ్దాలతో ఇల్లంతా రణగుణ ధ్వనులు వినిపిస్తూ ఉంటాయి. రైలు కూత పెడుతున్నట్లు, ఇంటి మీద విమానం పోతున్నట్టు, పంక్చరైన టైరు నుంచి పెద్ద శబ్దంతో గాలి బయటకు పోతున్నట్లు ఇలా రకరకాల శబ్దాలతో గురక పెడుతూ ఉంటారు. తాము గురక పెడుతున్నట్లు వారికేమాత్రం తెలీదు. పక్కన నిద్రపోయే వారికే ఈ బాధలన్నీ. మరి అలా అని గురక పెట్టే వాళ్ళకి ఏ సమస్య ఉండదా అంటే ఖచ్చితంగా ఉంది. నిద్రలో శ్వాస తీసుకోవడం కష్టమై ఒక్కోసారి పరిస్థితి ప్రాణాంతకంగా కూడా పరిణమించవచ్చని చెబుతారు డాక్టర్లు. ఈ రకమైన పరిస్థితిని స్లీప్ యాప్నియా అని పిలుస్తారు. గురక అన్నది పార్షియల్ ఎయిర్వే అబ్స్ట్రక్షన్ కు ఒక చిహ్నము. అంటే వాళ్ళ గాలి నాళం కనుక కంప్లీట్ గా కాకుండా పార్షియల్ గా అడ్డుపడిపోతుంటే వాళ్ళకి గురక వస్తుంది. గురక అన్నది ఎయిర్వే అబ్స్ట్రక్షన్ ఎక్కడైనా అవ్వచ్చు. అది ముక్కు దగ్గర కానీ, కొండనాలుక దగ్గర కానీ, గొంతులో కానీ, టంగ్ వెనకాల కానీ, ఎపిగ్లాటిస్ అదొక చిన్న కార్టిలేజ్ ఉంటుంది, అక్కడ కానీ అవ్వచ్చు. అయితే గురక పెట్టే ప్రతి వాడికి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉండదు, కానీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళందరికీ కూడా గురక ఉంటుంది. సో ఈ గురకకి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాకి డిఫరెన్స్ ఏంటి? గురక అంటే ఇందాక పార్షియల్ ఎయిర్వే అబ్స్ట్రక్షన్ అన్న, అంటే గాలి నాలో పార్షియల్ గా క్లోజ్ అయిపోయింది, అప్పుడు గురక వస్తుంది. బట్ కంప్లీట్ గా మూసుకుపోయింది అనుకోండి, అంటే గాలి అస్సలు వెళ్ళట్లేదు అనుకోండి, దాన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. ముక్కులో ఏదైనా ప్రాబ్లం, ముక్కు ఎముక వంకరైపోవడం కానీ, ముక్కులో టిష్యూలు గ్రో అవ్వడం కానీ, ముక్కు వెనకాల ఎడినాయిడ్స్ పెరగడం కానీ, ఇవన్నీ స్టాటిక్ అబ్స్ట్రక్షన్స్. స్టాటిక్ అబ్స్ట్రక్షన్స్ అంటే మనిషి మెలకుగా ఉన్నా నిద్రపోతున్నా ఉంటాయి. డైనమిక్ అబ్స్ట్రక్షన్స్ అవి మనిషి నిద్రపోతున్నప్పుడే వస్తుంది. కొన్ని మసిల్స్ మన గాలి నాళాన్ని ఓపెన్ గా ఉంచాలి. ఆ ఓపెన్ గా ఉంచే ప్రెషర్ కంటే మీరు ఊపిరితిత్తులు లాగే ప్రెషర్ ఎక్కువగా ఉందనుకోండి, ఏదో మూసుకుపోతుంది. అది ఎక్కడ మూసుకుపోతుంది అన్న దాన్ని బట్టి, అండ్ ఎంత మూసుకుపోతుందన్న దాన్ని బట్టి మనకి దాని యొక్క సివియారిటీని బట్టి మనకి దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. గురక ఎవరైనా గురక పెట్టి నిద్రపోతుంటే ఆహా కుంభకర్ణుల్లా గాఢంగా నిద్రపోతున్నాడని అనుకుంటాం. నిజానికి గురక పెట్టడం అనేది నిద్రలో సమస్య ఉందని చెప్పడానికి ప్రధాన సంకేతమని చెబుతారు డాక్టర్లు. వినడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా ఇది కఠిన వాస్తవం. గురకతో పాటు రోజంతా నిద్రమత్తుగా ఉంటే అది స్లీప్ యాప్నియాకు సంకేతం. ఈ సమస్య రెండు రకాలుగా కనిపిస్తూ ఉంటుంది. ఒకటి, నిద్రించే సమయంలో గొంతులో ఉండే కండరాలు రిలాక్స్ అవ్వటం వల్ల శ్వాస తీసుకోవడం కష్టమై నిద్రకు పదే పదే అంతరాయం కలగడం, దీనినే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు. రెండోది, నిద్రించే సమయంలో మెదడు నుంచి శ్వాసకు సహకరించే కండరాలకు సరియైన సంకేతాలు అందకపోవడం, దీనినే సెంట్రల్ స్లీప్ యాప్నియా అని అంటారు. కొన్ని సందర్భాల్లో ఈ రెండు కలిసి కూడా కనిపించవచ్చు. దీన్నే కాంప్లెక్స్ స్లీప్ యాప్నియా అంటారు. ఈ స్లీప్ యాప్నియా అన్న ప్రాబ్లం అన్నది మనకి రెండు ప్రాబ్లమ్స్, మేజర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ఒకటి సోషల్ ప్రాబ్లమ్స్, సోషల్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్. ఈ సోషల్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే, ట్రైన్లో ట్రావెల్ చేయడానికి భయం, ఫ్రెండ్స్తో రూమ్ షేర్ చేసుకోవడం భయం. రెండోది, ఈ బిహేవియరల్ సోషల్ ప్రాబ్లమ్స్ అన్నది పక్క వాళ్ళకి. బట్ మనకు ప్రాబ్లమ్స్ ఏంటి? కార్డియోపల్మనరీ ప్రాబ్లమ్స్. అంటే ఏంటి? గాలి ఎయిర్వే మూసుకుపోతుంది కాబట్టి కష్టపడి ఊపిరితిత్తులు గాలిని లోపలికి లాగాలి కాబట్టి లంగ్ మీద దాని యొక్క ఎఫెక్ట్. రెండోది, ఆ లంగ్ మీద లాగడం వల్ల ఏమవుతుంది, బ్లడ్ అంతా కూడా చెస్ట్ లో అక్యుములేట్ అయిపోయి
ఆ చెస్ట్ లో ఉన్న బ్లడ్ అంతా కూడా మళ్ళీ హార్ట్ దాన్ని బయటికి పంపించాలి. హార్ట్ దాన్ని బయటికి పంపించాలంటే దాన్ని ఎక్కువ ప్రెషర్ తో బయటికి పంపించాలి. ఎక్కువ ప్రెషర్ తో బయటికి పంపించాలి అంటే బీపీ పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అంటే రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఒక కారణము. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎంత డోస్ ఇస్తున్నా, ఎంత డైటింగ్ చేస్తున్నా, ఎన్ని టాబ్లెట్స్ వాడుతున్నా షుగర్ కంట్రోల్లోకి రాకపోవడం, అది కూడా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా కన్నా. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాకి పాలీసోమ్నోగ్రఫీ అంటాం. అంటే పాలీ అంటే మల్టిపుల్, సోమ్నో అంటే నిద్ర, గ్రఫీ అంటే రికార్డింగ్. పాలీ అని ఎందుకంటాం? 21 ఛానల్స్ మనం రికార్డ్ చేస్తాం పేషెంట్కి. అంటే పేషెంట్ యొక్క బ్రెయిన్ వేవ్స్ ని, పేషెంట్ ఎంత ఆక్సిజన్ తీసుకుంటున్నారు, అది హార్ట్కి ఎంత వెళ్తుంది, ఏ పొజిషన్ లో ఎంత ఆక్సిజన్ తీసుకుంటున్నారు, అంటే వీప్ మీద పడుకుంటే ఎంత ఆక్సిజన్ ఉంది, సైడింగ్ పడుకుంటే ఎంత ఆక్సిజన్ ఉంది, పొట్ట మీద పడుకుంటే ఎంత ఆక్సిజన్ ఉంది. అలాగే అర్ధరాత్రి 2 గంటలకి ఈయన బ్రెయిన్ ఏం చేస్తుంది, ఎంత ఆక్సిజన్ వెళ్తుంది, హార్ట్ ఎలా కొట్టుకుంటోంది, ఏ స్టేజ్ ఆఫ్ స్లీప్ లో ఉన్నాడు, ఉక్కిరిబిక్కిరి అవుతుంటే ఏ పొజిషన్ లో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఇదంతా ఓవర్ నైట్ అబౌట్ 8 hours మనకి రికార్డింగ్ ఉంటుంది. దాన్నే మనం స్లీప్ స్టడీ అంటాం. గంటకి ఎన్నిసార్లు చోక్ అవుతున్నాడు అని దాన్ని బట్టి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనిషి మోర్ దెన్ 5 times గంటలో చోక్ అవుతున్నాడు అనుకోండి, దట్ మీన్స్ ఆ మనిషికి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనే వ్యాధి ఉంది. నిద్ర శారీరక మానసిక ఆరోగ్యాన్ని అందించే ఒక అద్భుత ఔషధం. అలాంటి నిద్రను దూరం చేసే స్లీప్ యాప్నియా లాంటి సమస్యలు ఉన్నప్పుడు దాని వెనక ఉన్న కారణాలను మనం ముందుగా గుర్తించాలి. ఆ తర్వాత సాధ్యమైనంత వరకు జీవనశైలి మార్పుల ద్వారా సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి. ముఖ్యంగా స్థూలకాయం ఉంటే బరువును గణనీయంగా తగ్గించుకోవాలి. అలాగే పొగ తాగడం, మద్యపానం లాంటి అలవాట్లు ఉంటే వాటిని మానేయాలి. అలాగే ముక్కులో శ్వాసకు సంబంధించి ఏమైనా అడ్డంకులు ఉంటే వాటిని తొలగించుకోవాలి. నిత్యం వ్యాయామం చేయాలి. ప్రాణాయామం చేయటం వల్ల కూడా శ్వాస మార్గం చక్కగా ఉంటుంది. ఇక నిద్రపోయే సమయంలో వెల్లికలా కాకుండా పక్కకు తిరిగి గాని లేదా బోర్లా గాని పడుకోవడం మంచిది అంటారు డాక్టర్లు. ట్రీట్మెంట్ మొడాలిటీస్ అన్నది స్లీప్ యాప్నియాకి అనేక రకమైంది. పెద్దవాళ్ళకి పిల్లలకి కంప్లీట్ గా డిఫరెంట్. చిన్న పిల్లలకి సహజంగా అది క్యూరేటివ్ గా ఉంటుంది. అంటే వాళ్ళకి టాన్సిల్స్, ఎడినోయిడ్స్ పెద్దగా ఉంటే అవి క్లియర్ చేసేస్తే వాళ్ళకి స్లీప్ యాప్నియా క్యూర్ అయిపోతుంది. పెద్దవాళ్ళల్లో కొంచెం ట్రికీగా ఉంటుంది సిచ్యువేషన్. సో ఈ ట్రీట్మెంట్ అన్నది 2 విధాలుగా మనం విభజించాలి. ఈ క్రేనియోఫేషియల్ అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళు, అంటే చిన్నగా ఉండడం కానీ, ఫేస్ చిన్నదిగా ఉండడం కానీ, లేకపోతే ఏ కారణం వల్లైనా బోనీ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా లేదా అన్నది ఫస్ట్ మనం నిర్ధారించుకోవాలి. రెండోది, పెద్ద టాన్సిల్స్ ఉన్నాయా, లేకపోతే లింగ్వల్ టాన్సిల్స్ అంటాం, పెద్దవాళ్ళలో చూస్తుంటాం, అలాంటివి ఏవైనా ఉన్నాయా, స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఏవైనా గాలి నాళాన్ని ఆపేస్తున్నాయా అని మనం నిర్ధారణ చేసుకోవాలి. అది నిర్ధారణ అయిన తర్వాత అలాంటివి కనుక ఏదైనా ఉంటే మనం స్లీప్ ఎండోస్కోపీ అని ఒక టెస్ట్ చేసి, అంటే మనిషిని నిద్రపెట్టి ఆర్టిఫిషియల్ గా ఎగ్జాక్ట్ గా ఏ స్ట్రక్చర్ మనకి అడ్డొస్తోంది, ఏ స్ట్రక్చర్ మన ఎయిర్వేని బ్లాక్ చేస్తోంది, ఎంత శాతం బ్లాక్ చేస్తోంది అని దాన్ని బట్టి నిర్ధారణకు వచ్చి ఆ స్ట్రక్చర్స్ ని మనం క్యూర్ చేసుకోవాలి. పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ థెరపీ అన్నది చిన్న మిషన్ లాంటిది, కంటిన్యూస్ గా గాలి ఊపుతూ ఉంటుంది అనమాట. దాంతో 100% ఈ ప్రాబ్లం క్యూర్ అయిపోతుంది. మ్యాండిబులర్ అడ్వాన్సింగ్ డివైజెస్ అని వస్తాయి. అంటే చిన్నకి అది కనెక్ట్ చేసుకుని ఒక డివైస్ లాంటిది పెట్టుకుంటే జా ముందుకు వస్తుంది. జా ముందుకు రాగానే టంగ్ వెనకాల ఉన్న ఏరియా అంతా కూడా ఓపెన్ అయిపోతుంది. దాంతో కూడా దీని ప్రాబ్లమ్స్ మనం క్లియర్ చేసుకోవచ్చు. టంగ్ రీటైనింగ్ డివైజెస్ అని వస్తాయి. అంటే టంగ్ ని బయటికి లాగి పెట్టేవి. ఇలాంటివి అనేకమైన చిన్న కిటుకులతో, చిన్న డివైజెస్ తో కూడా మనం ఈ ప్రాబ్లమ్ ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు అంటే కంప్లీట్ ట్రీట్మెంట్ అయ్యేంత వరకు. నిత్యం వ్యాయామం చేయడం, బరువును తగ్గించుకోవడం, రాత్రిపూట తక్కువగా తినడం, పొగ మద్యం అలవాట్లకు దూరంగా ఉండడం, తలగడ మీద తలపెట్టి నిద్రపోవడం, ఒకవైపు తిరిగి పడుకోవటం వల్ల స్లీప్ యాప్నియాను నియంత్రించుకోవచ్చు. అప్పటికీ సమస్య తగ్గకపోతే స్లీప్ యాప్నియా కారణాన్ని బట్టి మందులు వాడటం, లేదంటే సిపాప్ మిషన్లను వాడుకోవడం, లేదా ఓవరాల్ బ్రీతింగ్ డివైస్లు వాడుకోవడం, అవసరమైతే ఆపరేషన్లు కూడా చేయించుకోవాలి. ఇప్పుడు స్టార్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ చూద్దాం.
డెంగీ జ్వరానికి చికిత్స చేయడంలో మరొక ముందడుగు పడింది. డెంగీ వైరస్ ను ఎదుర్కొనే అత్యంత శక్తివంతమైన యాంటీబాడీని సింగపూర్ శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు. ఈ యాంటీబాడీ సాయంతో డెంగీ జ్వరానికి మరింత సమర్థవంతంగా చికిత్స చేయడానికి వీలవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. 5J7 అనే ఈ యాంటీబాడీ డెంగీ 3వ రకం వైరస్ వ్యాప్తిని పూర్తిగా నిరోధించగలుగుతుంది. 4 రకాల డెంగీ వైరస్లు ఉండడంతో వీటి నిరోధానికి ఇంతవరకు సరైన టీకా మందును అభివృద్ధి చేయలేకపోయారు. తాజా పరిశోధనలో డెంగీ సోకిన రోగుల రక్త నమూనాల నుంచి సేకరించిన సుమారు 200 యాంటీబాడీలలో 5J7 అనే యాంటీబాడీని వేరు చేసి దానిపై పరిశోధనలు నిర్వహించారు. ఈ ప్రయోగాల్లో డెంగీ 3వ రకానికి చెందిన వైరస్ ను సమర్థంగా నాశనం చేస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. దీనికి సంబంధించి మరిన్ని ప్రయోగాలు చేయాల్సి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. కంచంలో అన్నం పెట్టి తినమంటే ఆకలి లేదని ఇప్పుడే వద్దనే పిల్లల్ని మనం చూసాం. అదే రంగుల కవర్లలో కనిపించే రెడీమేడ్ ఫుడ్స్ ను వద్దనే పిల్లలు మనకెక్కడా కనిపించరు. పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింక్లు, ఐస్ క్రీంలు, చిప్స్, కుర్కురేలు ఇలా ఒకటేమిటి జంక్ ఫుడ్ ఏదైనా సరే పిల్లలు ఇష్టంగా తినేస్తారు. ఒక్కోసారి వీటికి అతిగా అలవాటు పడిపోయి అన్నం తినడం కూడా మానేసి జంక్ ఫుడ్సే కావాలని మారం చేస్తూ ఉంటారు. నిజానికి జంక్ ఫుడ్ అంటే పేరులో ఉన్నట్టుగానే ఎందుకు పనికిరాని ఆహారం అని, వాటికి అలవాటు పడితే ఐక్యూ తగ్గడం మొదలుకుని ఊబకాయం వరకు ఎన్నో రకాల అనర్థాలు వచ్చి పడతాయని చెబుతారు నిపుణులు. జంక్ ఫుడ్ ఎందుకు మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం. జంక్ ఫుడ్ అంటే పనికిమాలిన ఫుడ్ కదా. మనం మన పిల్లలకి ఈ మధ్య అలవాటు చేస్తున్నాం. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు ఆకలిగా ఉన్నప్పుడు ఇదివరకు మనం పునుగులు లేకపోతే ఏయో చిన్న చిన్న ఆవిడికాయలు, అరటికాయలు లాంటివి ఇచ్చేవాళ్ళు పేరెంట్స్. ఈ రోజుల్లో వాళ్ళు రావటమే దే వాంట్ టు బై ఫుడ్. ఇంటికి వస్తూ స్కూల్లోనే కారాపో లేకపోతే నడుచుకుంటూ వచ్చేటప్పుడు మామిడికాయ ముక్కలు కొనుక్కునే రోజులు పోయినాయి. ఇప్పుడేమో ఇలాంటి జంక్ ఫుడ్ కొనుక్కుంటూ ఇంటి రావటం అలవాటు అయిపోయింది. వాళ్ళు కొనుక్కోకపోతే పేరెంట్స్ కొని తెచ్చి పెడుతున్నారు. ప్యాకెట్ ఫుడ్స్, చిప్స్ ఒకటి, ఇలాంటివన్నీ జంక్ ఫుడ్డే కదా. దాంట్లో ఫుడ్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది. ఆయిల్ తో ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది, ట్రైగ్లిజరైడ్స్ అని వెరీ బ్యాడ్ కైండ్ ఆఫ్ ఫ్యాట్ ఇంక్రీజ్ అవుతుంది. చిన్న పిల్లలు కూడా చాలా లావుగా అయిపోతున్నారు క్విక్ గా. తర్వాత తగ్గటం కష్టం. ఇదంతా ఏంటంటే చిన్నప్పటి నుంచి వచ్చిన ల్యాక్ ఆఫ్ కంట్రోల్ ఇన్ ఈటింగ్, లేకపోతే టైప్ ఆఫ్ ఫుడ్, వాళ్ళు తినే ఫుడ్ రాంగ్ వెరైటీ తినటం మూలంగా ఈ హ్యాబిట్స్ సర్క్యూట్ సెట్ అయిపోతుంది అనమాట. దాని మూలంగా దే జస్ట్ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ ఇన్. దీని రూట్ కాజెస్ రెండు. ఒకటేమో ఎన్వైరన్మెంటల్ అన్నమాట, అంటే మన యొక్క మన చుట్టూతా ఉండే మన యాటిట్యూడ్స్, మన కల్చర్ ని బట్టి డెవలప్ అయ్యే అలవాట్లు. ఇంకోటి ఏంటంటే బ్రెయిన్ సర్క్యూట్ లో మన బ్రెయిన్స్ ఎలా పనిచేస్తాయో దాన్ని బట్టి అలవాట్లు అవి స్థిరపడిపోవటం బ్రెయిన్ లో. మనం జంక్ ఫుడ్ ని రొమాంటిసైజ్ చేయకుండా మన ట్రెడిషనల్ ఫుడ్స్ అవి ఎంత హెల్దీగా తింటే అంత మంచిది అని మన పిల్లలకు మనం చాటి చెప్పుకుని వాళ్ళకి సంతోషంగా అందంగా ఎలా ఉండాలో చేసి పెట్టు ఇంట్లో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చున్నప్పుడు నడుములో కాస్తంత నొప్పిగా అనిపించడం మామూలే. పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. తగినంత విశ్రాంతి తీసుకుంటే ఆ నడుము నొప్పి ఇట్టే తగ్గిపోతుంది. అయితే కొంతమందిలో చాలా తరచుగా నడుము నొప్పి వస్తూ బాధిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు చాలా మంది ఏ పెయిన్ కిల్లర్ వేసుకుని అప్పటికప్పుడు నొప్పి నుంచి ఉపశమనాన్ని పొందుతూ ఉంటారు. డాక్టర్ దగ్గరకు వెళ్లాలని అనుకోరు. అసలు నడుము నొప్పిని ఎప్పుడు సీరియస్ గా తీసుకోవాలో, నడుము నొప్పికి ఎలాంటి చికిత్స అవసరమవుతుందో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. నడుము నొప్పి ఎందుకు వస్తుంది? కారణాలేంటి? ఈ నడుము నొప్పికి మనం చాలా కారణాలు ఉంటాయి, అంటే రకరకాల కారణాలు ఉంటాయి. ఇప్పుడు చాలా కామన్గా చూసే కారణం ఏంటంటే ఈ డిస్క్కి సంబంధించిన సమస్యలు. ఈ డిస్క్లో నార్మల్గా 2 రకాల ఇబ్బందులు ఉంటాయి. ఒకటి ఏంటంటే స్లిప్ డిస్క్ అంటాం, అంటే ఆ డిస్క్ పక్కకి జరిగి ఈ నరాలని ప్రెస్ చేయడం అన్నమాట. ఈ స్లిప్ డిస్క్ కానీ, లేకపోతే దీన్ని డిస్క్ ప్రొలాప్స్ కానీ, లేకపోతే డిస్క్ హెర్నియేషన్ అని రకరకాలుగా అంటూ ఉంటాం. రెండోది ఏంటంటే ఈ డిస్క్ అరిగిపోవడం, అంటే దీన్నే మేము డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ అంటాం.
సో ఈ 2 రకాల ఇబ్బందుల వలన నడుము నొప్పి రావచ్చు. ఇంకొక ఇబ్బంది సాధారణంగా చూసేది ఈ వెన్నుపూసలు పక్కకు జారిపోవడం, లేదా దీన్ని మనం స్పాండైలోలిస్థెసిస్ అంటాం. లేకపోతే వెన్నుపూసల మధ్యలో జాయింట్స్ అరిగిపోవడం, దీన్ని మేము ఫాసెట్ ఆర్థరైటిస్, ఫాసెట్ జాయింట్స్ అంటాం. ఈ ఫాసెట్ జాయింట్స్ అరిగినా కూడా మనకి నడుము నొప్పి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఒక్కోసారి మనకి వెన్ను వంకరలు, మనం వెన్ను ఒక పక్కకు వంగిపోయినా కానీ లేకపోతే ముందుకు వంగిపోయినా కానీ దీన్ని మేము స్పైనల్ బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ అంటాం. సో దాని వల్ల కూడా మనకి నడుము నొప్పి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మనకి ఈ నడుముకి ఈ పెల్విస్ పోర్షన్కి మన మధ్యలో ఒక జాయింట్ ఉంటుంది అనమాట. రైట్ సైడ్ ఒక జాయింట్, లెఫ్ట్ సైడ్, వీటిని మేము సాక్రోయిలిక్ జాయింట్స్ అంటాం. ఈ సాక్రోయిలిక్ జాయింట్స్లో కూడా మనకి ఏదైనా ఒక్కొక్కసారి ప్రాబ్లం ఉంటే ఈ నడుము నొప్పి, బటక్స్ దగ్గర నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకొక కారణం ఏంటంటే పైరిఫార్మిస్ సిండ్రోమ్ అంటాం. అంటే బటక్ దగ్గర ఈ పైరిఫార్మిస్ అనే ఒక కండరం ఉంటుంది. దాంట్లో ఏదైనా కారణాల వలన ఈ మార్పులు వచ్చినట్లయితే మనకి బటక్ దగ్గర పెయిన్, టిపికల్ రేడియేటింగ్ పెయిన్, సయాటిక్ అలాగా కూడా మనకి ఈ నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నడుము నొప్పి ఎప్పుడు ప్రమాదం? మనకి నడుము నొప్పి ఉంది, ఆ నడుము నొప్పి కాళ్ళలోకి స్ప్రెడ్ అవుతుంది అనుకుంటే తప్పనిసరిగా దానికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది నడుముకి. సో ఇట్లాంటి ఇబ్బంది ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని చూడాలి. ఇదొకటి. రెండోది ఏంటంటే ఈ నడుము నొప్పితో పాటు కొంతమందికి జ్వరం వస్తూ ఉంటుంది, కొంతమందికి ఆకలి తగ్గినట్లు ఉంటుంది, కొంతమందికి బరువు కూడా తగ్గినట్లు ఉంటుంది అనమాట. సో నడుము నొప్పితో పాటు ఇవి ఉంటే తప్పనిసరిగా మనం అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్ని కలవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ నొప్పితో పాటు కొంతమందికి ఈ కాళ్ళల్లో ఏదైనా బలహీనత రావడం కానీ, కాళ్ళలో తిమ్మిర్లు కానీ, కాళ్ళలో మంటలు కానీ, మొద్దుబారినట్లు ఉండడం కానీ, ఇట్లాంటి కంప్లైంట్స్ ఏదన్నా ఉంటే అవి కూడా సిగ్నల్ అన్నమాట, మనకి నరాల మీద ఒత్తిడి పడుతుంది అని సిగ్నల్. సో అట్లాంటప్పుడు కూడా మనకి నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని కలవటం మంచిది. ఒక్కొక్కసారి చూస్తూ ఉంటే మనం చిన్న స్లిప్ కింద పడిపోయినా కానీ, కింద జారినా కానీ, ఒక్కొక్కసారి సడన్ ట్విస్టింగ్ మూమెంట్ తోటి కూడా మనకి నొప్పి రావచ్చు. సో ఇట్లాంటిది మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు, ఏదైనా బరువు ఎత్తినప్పుడు కానీ, సడన్గా ఏదైనా జర్కీ మూమెంట్ వల్ల నడుము నొప్పి వచ్చినా కానీ, లేకపోతే ఏదైనా చిన్న దెబ్బ తగిలినప్పుడు కూడా మనం నడుము నొప్పి వస్తే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని కలవడం ముఖ్యం. ఎందుకంటే మనం ఏదైనా సడన్ జర్కీ మూమెంట్ చేసినప్పుడు ఈ వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్లో టేర్స్ లాగా, అంటే కట్స్ లాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల నడుము నొప్పి రావచ్చు అనమాట. ఒక్కొక్కసారి యూరిన్ మీద కంట్రోల్ పోవడం, మోషన్ మీద కంట్రోల్ పోవడం నడుము నొప్పితో పాటు, అటువంటిది కూడా తప్పనిసరిగా మనకి నరాల మీద ఒత్తిడి పడితేనే ఇలా జరుగుతుంది. ఇవి డేంజర్ సిగ్నల్స్ కింద గమనించి తప్పనిసరిగా మనం డాక్టర్ని కలవడం మంచిదండి. ఉదయాన్నే నడుము నొప్పి బాధిస్తుంటే డిస్కులు అరిగినట్లేనా? కొంతమందికి నడుము నొప్పి పొద్దున్నే లేచినప్పుడు నడుము దగ్గర నొప్పి, ఈ బటక్స్ దగ్గర నొప్పి, ఈ తొడల దగ్గర నొప్పి రావడం చూస్తూ ఉంటాం పొద్దున్నే లేచినప్పుడు. అది ఒక అరగంట, గంట, కొంతమందికి 2-3 గంటలు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మెల్లిగా నొప్పి తగ్గిపోతూ ఉంటుంది. ఈ టైపు ఉంటే ఇది సాధారణంగా ఏంటంటే ఈ వెన్నుపూసల మధ్య ఉండే జాయింట్స్, ఈ ఫాసెట్ జాయింట్స్ అరగడం వలన వీళ్ళకి టిపికల్గా ఇలా బ్యాక్ పెయిన్, ఈ బ్యాక్ పెయిన్ మార్నింగ్ టైంలో ఎక్కువగా ఉండడం అనేది చూస్తాం. దీన్ని మేము మార్నింగ్ స్టిఫ్నెస్ కూడా అంటాం. సో ఇట్లాంటి ఇబ్బంది ఉన్నా కూడా మనం వెంటనే లోపల నడుములో ఏదో ఇబ్బంది ఉంది, మనం డాక్టర్ని కలిస్తే మంచిది అనేది మనం చూసుకుంటే మంచిదండి. నడుము నొప్పితో పాటు జ్వరం వస్తుంటే టీబీగా అనుమానించాలా? ఈ నడుము నొప్పి వాళ్ళకి ఏమవుతుందంటే దాంతోపాటు ఫీవర్ రావడం, ఈ ఫీవర్ కూడా నైట్ టైం ఎక్కువగా రావడం, లేదా ఆకలి తక్కువగా ఉండడం, బరువు తక్కువ అవడం, ఇది కామన్గా మనకి స్పైనల్ ఇన్ఫెక్షన్స్లో చూస్తాము. అంటే నడుములో ఏదైనా బ్యాక్టీరియా చేరినట్లయితే ఇలా మనం గమనించడం జరుగుతుంది. మనకి ఇండియాలో కామన్గా వచ్చే స్పైనల్ ఇన్ఫెక్షన్ ఏంటంటే ఈ టీబీ అనమాట. టీబీ మనం అందరూ అనుకున్నట్టు ఊపిరితిత్తులనే కాకుండా మనం బాడీలో ఏ భాగాన్నైనా, మన శరీర భాగాలను అన్నిటినీ ఎఫెక్ట్ చేయొచ్చు. అందులో స్పైన్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేయడానికి అవకాశం ఉన్నది. సో ఇట్లా ఉన్నప్పుడు అంటే మనకి నైట్ టైం ఫీవర్ రావడం, ఆకలి తగ్గడం, ఈ నడుము నొప్పి రావడం చూస్తే ఎర్లీ స్టేజెస్లో మనం ఐడెంటిఫై చేస్తే ఈ టీబీని
మనం మెడిసిన్స్ ద్వారా మనం సరి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇదే నెగ్లెక్ట్ చేసినట్లయితే ఈ వెన్నుపూసలు దెబ్బతిని మనం ఆపరేషన్ చేసి ఆ వెన్నుపూసల్ని సరి చేయాల్సిన అవసరం కూడా వస్తుందన్నమాట. నడుము నొప్పిని ఎప్పుడు పట్టించుకోవాలో, కూర్చున్న తీరుతులను సరి చేసుకోవడం ద్వారా నడుము నొప్పిని ఎలా నివారించుకోవచ్చో, నడుము నొప్పి మరీ తీవ్రంగా ఉన్నప్పుడు ఎలాంటి వైద్య చికిత్స తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించి ఒక చిన్న చిట్కా మీకోసం. బాలింతలో తగినన్ని పాలు ఉత్పత్తి కానప్పుడు శతావరి చూర్ణాన్ని నిత్యం పాలలో కలుపుకొని తాగండి. చనుబాల వృద్ధి చక్కగా ఉంటుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.